తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న నిజామాబాద్ జిల్లాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వడదెబ్బతో తెలంగాణలో 4 మృతి చెందారు. ఇక ఏపీలో 124 మండలాల్లో ఇవాళ వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మరోవైపు ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. 12 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అధికారులు హెచ్చరించారు. సో ప్రెజెంట్ తెలంగాణకి సంబంధించి వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఆదేశాలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు మనకు లైవ్ లో అందిస్తారు. రాముడు. సంధ్య, హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కూడా ఎండ తీవ్రత ఎక్కువగా కొనసాగుతుంది. ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 45 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతను మించి నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక ప్రాంతాల్లో అనేక జిల్లాల్లో మనం చూస్తే 41 నుంచి 44 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పబ్లిక్ ఎండకు రావాలంటేనే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది వడదెబ్బల కారణంగా మరణిస్తున్నటువంటి ఘటనలు కూడా మనం రాష్ట్రంలో చూడొచ్చు. ప్రధానంగా చూస్తే ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈసారి. దాంతోపాటు ఇటు దక్షిణాన ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్, ఇటు మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల ఈ జిల్లాల పరిధిలో కూడా చాలా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతోపాటు ఉమ్మడి కరీంనగర్ ఉండేటువంటి కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ జిల్లాల పరిధిలో రానున్నటువంటి రోజుల్లో కూడా చాలా ఎక్కువగా ఉష్ణోగ్రతలు అదే విధంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు. అయితే మనకి ఇంకొక విషయం చెప్తున్నది ఏంటంటే తెలంగాణలో ఎక్కువ జిల్లాలు ఇటు మనం చూస్తే ఖమ్మం, నల్గొండ, వరంగల్, ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ ఈ జిల్లాల పరిధిలో వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉంది. అంటే మధ్యాహ్నం వరకు చాలా ఎక్కువగా ఎండ వస్తుంది, చాలా ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా చల్లబడుతుంది, అక్కడ వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు పడుతున్నాగా, మరికొన్ని ప్రాంతాల్లో అయితే వడగళ్ల వానపడి పంటలు పాడవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ వాతావరణ పరిస్థితులు మరొక 4-5 రోజులు కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒక 2-3 రోజులు అయితే మాత్రం ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఇదే విధంగా కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. సంధ్య. రైట్ రాముడు, మరోవైపు ఏపీ వెళ్దాం. ఏపీలో ఉన్నటువంటి సమ్మర్ హీట్ కి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రవిచంద్. సంధ్య, ఆంధ్రప్రదేశ్లో ఎండలు మండిపోతున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న హైయెస్ట్ 45 డిగ్రీల సెంటీగ్రేడ్ అయితే ఎండ ప్రకాశం జిల్లా నమోదైంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 237 మండలాల్లో మొత్తం కూడా ఎండ వేడిమి ఏదైతే గాలులు కూడా వీచాయని చెప్పుకోవచ్చు. వడగాలులు వీచాయి. ఈ రోజు కూడా దానికి భిన్నంగా ఏమీ లేదు. ఈ రోజు కూడా పరిస్థితి దారుణంగా అయితే కనిపిస్తుంది. అదే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఏదైతే ఈ రోజు చూసుకుంటే కనుక గుంటూరు జిల్లా మేడికొండూరు, పెదనందిపాడు, ఫిరంగపురం, పత్తిపాడు, తుళ్లూరు, వట్టిచెరుకూరు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 124 మండలాల్లో వడగాలులు వీస్తాయని చెప్తున్నారు. ఏదైతే నిన్న చూసుకుంటే కనుక నిన్న కూడా భారీ ఎత్తున ఏదైతే 17 జిల్లాల్లో 239 మండలాల్లో 41 డిగ్రీల సెంటీగ్రేడ్ అయితే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడప, నెల్లూరు, తిరుపతి, పల్నాడు, ప్రకాశం జిల్లాలో నిన్న తీవ్ర ఎఫెక్ట్ అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే నిన్న కొప్పెరపాడు ప్రకాశం జిల్లాలో 45.4 నమోదైంది. అదేవిధంగా మార్కాపురంలో 45.1 నమోదైంది. వెంకటగిరి 45 సెంటీగ్రేడ్, కలిగిరిలో కూడా నమోదైంది అత్యధికంగా. న్యూజెల్ల, పల్నాడు జిల్లాలో న్యూజెల్లో కూడా 44.3 సెంటీగ్రేడ్ నమోదైంది. అయితే వాతావరణ మార్పులు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే మధ్యాహ్నం బయటికి వెళ్లొద్దని ప్రభుత్వం అయితే సమాచారం పంపిస్తుంది. వాతావరణ శాఖ చెబుతుంది తగినంత నీరు తీసుకోవాలి, వడగాల్పుల నుంచి జాగ్రత్తగా ఉండని చెప్తున్నారు. పిడుగులు పడే అయితే కొన్ని ప్రాంతాల్లో డిఫరెంట్ వాతావరణం నేపథ్యంలో పిడుగులు పడే సమయంలో చెట్ల కింద నిలవకండి, వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండని చెప్తున్నారు. రాష్ట్రంలో ఒకవైపు ఎండలు, మరోవైపులు పిడుగులతో కూడిన వర్షాల పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇక్కడ విజయవాడలో ఉదయం 9 గంటలకే మనం చూస్తున్నాం. రోడ్ల మీద అందరూ కూడా ఎవరి పనులు వారు త్వరగా చేసుకుని ఇళ్లకెళ్లి రెస్ట్ తీసుకోవాలనే లెక్కలో ఉన్నారు. ఎందుకంటే వాతావరణ శాఖ చెప్తుంది 10-11 తర్వాత బయటికి రావద్దు, సాయంత్రం వరకు కూడా బయటికి రావద్దని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అందరూ కూడా తమ దైనందిన కార్యక్రమాలన్నీ ఉదయాన్నే పూర్తి చేసుకుని నివాసాలకు చేరుకోవాలనే హడావిడి అయితే మనకు కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉంది. ఏదైతే వాతావరణ శాఖ మాత్రం ఎప్పటికప్పుడు హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది.
ఒకవైపు ఎండ మరోవైపు వర్షం నేపథ్యంలో రాష్ట్రం అంతా డిఫరెంట్ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఏదైతే ప్రకాశం కావచ్చు, కడప కావచ్చు, పల్నాడు జిల్లాలో బాగా హైయెస్ట్ టెంపరేచర్స్ అయితే నమోదవుతున్నాయి. ఈరోజు నిన్న 45 హైయెస్ట్ కనిపిస్తుంది, ఈరోజు 46కి చేరుతుందనే అనుమానం కూడా మనకి కనిపిస్తుంది. ఉదయాన్నే అందరూ కూడా తమ కార్యక్రమాలు పూర్తి చేసుకుని అందరూ కూడా వెళ్ళే పరిస్థితి. ఇప్పటికే ఇక్కడ ఎండ విజయవాడలో వేడి ఏ విధంగా ఉందో మనకు కనిపిస్తుంది. ఉదయం 9 గంటలకే ఇక్కడ భారీ హీట్ వేవ్స్ అయితే మనకు వస్తున్నాయి. మొత్తానికి ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంది. ఎవరు కూడా ఎండలో బయటికి వెళ్ళొద్దు, తగిన ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. అంతా కూడా ఎక్కడా కూడా నిన్న ప్రకాశం జిల్లాలో హైయెస్ట్ ఏదైతే ఎండ వేడిమి నమోదైంది 45.8 నమోదైంది. ఈరోజు 46 నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. 135 మండలాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. రైట్ రవిచంద్.